RC16లో ఎంఎస్ ధోని. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ అయితే ఇదే. బుచ్చిబాబు సానా చాలా వేగంగా తీస్తున్న సినిమా ఏదైతే ఉందంటే అది 'RC16'. ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ ఒక క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే మిగిలిన స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్ కూడా ఈ సినిమాలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అయితే వేగంగా జరుగుతుంది. ఇక ఎంఎస్ ధోని ఈ సినిమాలో రామ్ చరణ్‌కి ఒక కోచ్‌గా నటించినట్లయితే ఇక్కడ రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ అవి రూమర్సో కాదో ఒక్కసారి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. రామ్ చరణ్, ఎంఎస్ ధోని ఇప్పుడే కాదు 10 ఏళ్ల క్రితమే ఒక పెప్సీ యాడ్‌లో అయితే ఇద్దరు కలిసి నటించడం అయితే జరిగింది. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఒక స్పెషల్ బాండింగ్ అయితే ఉందట. సో, ఎంఎస్ ధోని కూడా రామ్ చరణ్ సినిమాలో నటించకపోవడానికి కూడా కారణాలైతే లేవు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ మనం చాలా సార్లు చూడొచ్చు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే రామ్ చరణ్, ధోని కలిసి ఉన్న ఫోటోలైతే కనిపిస్తాయి. అలాగే అంబానీ కొడుకు పెళ్ళికెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కలిసి ఎంత క్లోజ్‌గా ఉన్నారో ఈ ఫోటోస్‌లో చూస్తే తెలుస్తూ ఉంటది. అలాగే రామ్ చరణ్ మరియు ఎంఎస్ ధోని మధ్య ఉన్న బాండింగ్ కూడా అదే విధంగా ఉందని తెలుస్తుంది. ఈ స్క్రీన్‌పై ఉన్న ఫోటోలు చూడండి. రామ్ చరణ్, ధోని ఒకరోజు ఏదో షూటింగ్‌లో అయితే కలవడం జరిగింది. ఆ టైంలో తీసిన ఫోటోలు. ఇక బుచ్చిబాబు సానా అయితే బిగ్గెస్ట్ క్యాస్ట్‌ని అయితే ఈ సినిమా కోసం తీసుకురావడం విషయం మనందరికీ తెలిసిందే. సో, అదే విధంగా కోచ్‌గా ఏకంగా ఎంఎస్ ధోనినే పెడితే ఎలా ఉంటది అని ఒక ఆలోచన అయితే వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చెప్తూ ఉన్నారు. నిజంగానే ఎంఎస్ ధోని RC16లో ఉన్నాడు అని పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే దీనికోసం టీమ్ కూడా సింపుల్‌గానే స్పందించిందని చెప్పుకోవచ్చు. RC16లో ఎంఎస్ ధోని ఉన్నాడన్న దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కోచ్ క్యారెక్టర్ ఉన్న సంగతి నిజమే. కాకపోతే ఆ కోచ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రోల్‌ని వేరే వ్యక్తి అయితే పోషిస్తున్నారంట. సో, ఎంఎస్ ధోని అభిమానులు ఎంఎస్ ధోని ఈ సినిమాలో ఉన్నాడని చెప్పేసి ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈ సినిమాలో ఆ కోచ్ రోల్ అయితే వేరే వ్యక్తి అయితే పోషిస్తున్నారని చెప్పేసి టీమ్ అయితే క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతేనేం ఆర్‌సీ మరియు ఎంఎస్ ధోని మధ్య ఉన్న రిలేషన్ మనందరికీ తెలిసిందే. నిజంగానే ఈ రోల్ ధోని చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి రామ్ చరణ్ అండ్ ఎంఎస్ ధోని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఎంఎస్ ధోనికి ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయాలనే కోరిక ఉంది తప్ప యాక్టింగ్‌లో అయితే ఇంట్రెస్ట్ లేదట. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమైనా సినిమాలు చేస్తాడో లేదో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.